హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఉండే క్వశ్చన్స్ నీట్గా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎవరైతే 10th స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఈరోజు అడిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో మనకి సెక్షన్ 1లో ఆల్మోస్ట్ ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కదా. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, సాల్వ్ చేద్దాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 60 అన్నాడు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 3 అన్నాడు. అయితే 1 నంబర్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. ఫైండ్ ద అదర్ నంబర్. అంటే యాక్చువల్గా మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. ఇది అందరికీ తెలిసిందే. మీరులో మీ ఫార్మేషన్ అంటే రియల్ నెంబర్స్లో ఉండే ఫార్ములా ఇది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినాడు, 3. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు, 1 నెంబర్ అంటే ఎక్స్ కదా. వై వాల్యూ ఎంతో తెలియదు. సో ఇక్కడ చూడండి, 12 1 జా 12 5 జా. సో 5 3 జా ఎంత, 15. సో వై వాల్యూ ఎంత వచ్చింది అంటే అదర్ నెంబర్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఏ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద జీరో ఆఫ్ పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ p ఈజ్. సో p of x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమి వాల్యూ ఏమి. సో p of x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ax ప్లస్ b 0 అంటే ప్లస్ బి అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, మైనస్ బి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, మైనస్ బి డివైడెడ్ బై ఏ. ఇక్కడ ఇంటూ ఉంది, అవుట్ సైడ్ వెళ్తే ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే డివిజన్ అవుతుంది. సో మైనస్ బి డివైడెడ్ బై ఏ. ఆప్షన్ నంబర్ సి చూడండి. క్రియేట్ ఏ బైనామియల్ హూస్ డిగ్రీ ఈజ్ 3. సో ఇది మీది ఏమైనా క్రియేట్ చేయొచ్చండి, అది మీ ఇష్టం అండి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా అయినా రాయొచ్చు. లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, అది లేదా 5x క్యూబ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మీ ఇష్టం అండి. డిగ్రీ అనేది మనకి ఏముండాలా, 3 ఉండాలి. ఓకే, ఇవి ఓన్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, 4th క్వశ్చన్. సింపుల్గా జనరేట్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ విచ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అని ప్రూవ్ చేయాలి. అంతే కదా. సింపుల్గా 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు లేదా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, 7x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డివైడెడ్ బై ఈజ్ నాట్ ఈక్వల్ టు కదా, క్రియేట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే అనమాట. ఇది గుర్తుపెట్టు, ఇది మీరు ఏమైనా జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇది ఓన్గా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 5 అన్నాడు. సో t1 t2 t3 అండ్ సో ఆన్. t2 మైనస్ t1 ఎంత అవుతుంది, 0 మైనస్ 5 అంటే -5. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ -5 వస్తుంది. -5 మైనస్ 0 t3 మైనస్ t2 చేసుకున్నా కానీ -5 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అని వాడే చెప్పినాడు. ఇది ఫార్ములా అప్లికబుల్ అంటే అవును అప్లికబుల్. ఎందుకు అప్లికబుల్ సార్ అంటే టీడీ ఫర్ ఎగ్జాంపుల్ n=1 సబ్స్టిట్యూట్ చేద్దాం. n=1 సబ్స్టిట్యూట్ చేస్తే a1 a0, n=2 సబ్స్టిట్యూట్ చేద్దాం, a2 మైనస్ a1 అంటే t2 మైనస్ t1 అవుతుంది కదా. సో ఆప్షన్ నెంబర్ ఏ చూడండి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ నెంబర్ ఏ చూడండి. సో చాలామంది ఇక్కడ 6th క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ రాంగ్ చేసి వచ్చింటారు. ఇక్కడ ఒకసారి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ XYZ. సో AB/XY, BC/YZ, CA/ZX. ఇక్కడ AB డివైడెడ్ బై XY, BC డివైడెడ్ బై YZ, CA డివైడెడ్ బై ZX. సో AC/BC ఉంది కదా. ఇక్కడ ప్రపోర్షనల్ ఈక్వల్ కదా. ఇక్కడే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో లెటర్స్ మార్చినాయంటే BC డివైడెడ్ బై CA ఈజ్ ఈక్వల్ టు YZ డివైడెడ్ బై ZX. ఇక్కడ రివర్స్ వచ్చేది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఆప్షన్ నెంబర్ సి చూడండి. నెక్స్ట్ వన్, sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సింపుల్గా sin θ అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు అంటే sin 60 రాసుకోవచ్చా, sin 60నా sin 30, సారీ sin 30 ఈజ్ ఈక్వల్ θ ప్లస్లో ఏముంది 30 degrees. సో ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద మ్యాన్. సో యాక్చువల్గా
చూడండి దీని డయాగ్రామ్ వేస్తారు రఫ్ డయాగ్రామ్. ఇక్కడ హైట్ ఆఫ్ ద హైట్ అనమాట హెచ్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద షాడో ఇక్కడ ఈ పర్సన్ హైట్ అనమాట. ఈ షాడో ఇక్కడ పడేటప్పుడు ఈ హైట్ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా హైట్ అని చెప్తున్నాడు. అయితే అప్పుడు 45 degrees అవుతుందా? సింపుల్గా చూద్దాం. ఏబిసి టీటా ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై హెచ్. క్యాన్సిల్ అయిపోతుందా? ఏమొస్తుంది? 1 వస్తుంది. ట్యాన్ టీటాలో 1 వాల్యూ ఎప్పుడు వస్తుంది? సో ట్యాన్ 45 అయినప్పుడే 1 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. చూడండి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ 4/3 πr క్యూబ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 1. చాలాసార్లు ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఇది మీరు టెక్స్ట్ బుక్లోనే ఉంది నీట్గా. సో ఆప్షన్ నెంబర్ 1 చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents డ్రాన్ ఫ్రమ్ an ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. సింపుల్గా ఒక సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ గీసామా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ గీసామా సింపుల్గా. సో ఇక్కడ పి అనేది ఏమి? ఎక్స్టర్నల్ పాయింట్. పిఏ ఈజ్ ఈక్వల్ టు పి. అంతేనా? సింపుల్గా. ఓకేనా అండి? ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ అడిగినా చూడండి. ఇక్కడ రఫ్ డయాగ్రామ్ వేసిస్తాను చూడండి సింపుల్గా. సో సింపుల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రేడియస్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పి. అంతేనా? సో నెక్స్ట్ వన్. ద quadratic equation x whose coefficient is x² is 3, coefficient of x is -4 and constant term is 2. So from the quadratic equation x whose coefficient x² is 3, coefficient of x is -4 and constant term is 2. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ quadratic ఈక్వేషన్ తీసుకున్నాం. ax² + bx + c = 0. కోఫిషియంట్ ఆఫ్ x² ఏముంది? ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ కోఫిషియంట్ ఆఫ్ x ఏముంది? b ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? cనే. అలాగే ఇక్కడ ఏం చేసిన అంటే x² కోఫిషియంట్ అంటే 3x², కోఫిషియంట్ ఆఫ్ x అంటే -4x, కాన్స్టెంట్ 2. సో 3x² - 4x + 2 ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసింది అలా మనం. ఇదే. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి మనకి సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ప్రతిసారి అడిగేదే ఇది. సో x² ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. సో x² సమ్ అంటే ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు. అంటే 1 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఏమి ఇచ్చినాడు? 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² - 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 3/2 ఉంటుంది, కానీ క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 2x² - 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా అండి? నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్ చూడండి. నేచర్ ఆఫ్ రూట్స్. సో యాక్చువల్గా మనకి నేచర్ ఆఫ్ రూట్స్ చెప్తాను చూడండి. సో చూడండి, నేచర్ ఆఫ్ రూట్స్ అంటే b² - 4ac చెక్ చేయాలి. ఫస్ట్ ఒక్కసారి గమనిస్తే b వాల్యూ ఏముంది? ఇక్కడ -5² - 4, a వాల్యూ 2 ఇంటూ 1. సో 25 - 8. 25 - 8 అంటే 17 > 0. 17 > 0 అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ ఏ రాయమన్నాడు. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ నాకు స్పేస్ లేదనమాట. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్
ఓకే, డిఫైన్ ఏ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. మీకు తెలిసిందే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం డైరెక్ట్గా డయాగ్రామ్ వేసి రాసిందనమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ద అదర్ టూ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ రేషియో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఏ బిసి, నెక్స్ట్ ఇక్కడ డిఈ. అంటే ఇక్కడ ఏం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేస్తే ఈక్వల్ రేషియో ఫార్మ్ అయిన డివైడెడ్ బై, అంటే ఏడి డివైడెడ్ బై టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. ఇది అనమాట. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇది రాసిన మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం డిఫైన్ చేయమని అన్నాడు. ఓకే, సింపుల్గా ఈ డయాగ్రామ్ వేసి ఈ ఫార్మేషన్ రాసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ స్పేస్ ఏమైనా ఉందా? సరే, ఇక్కడ చేస్తాను చూడండి నెక్స్ట్ పేజీలో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ అండి? ఆల్మోస్ట్ ఆల్ 16th క్వశ్చన్. ఒకసారి చూడండి 16th క్వశ్చన్ చేద్దాం. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ద వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్కడ? సింపుల్గా డైరెక్ట్గా చేస్తాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 సైన్ థీటా కాస్ థీటా. సింపుల్. ఈ టర్మ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ రాస్తా, ఈ టర్మ్ రాస్తా. సో సైన్ ఒక సింపుల్ కొద్దిగా ఇంక్ చేంజ్ చేద్దాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. సో ఇవి రెండు అడిషన్ చేయమన్నాడు కదా, ఇక్కడ అడిషన్ ఉంది. సో ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఎనీ టైమ్స్ ఉంది ఇక్కడ? 2 టైమ్స్ ఉంది సైన్ స్క్వేర్ థీటా. 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా. వీటిలో కామన్ ఏముంది? 2 కామన్ ఉంది. సో 2 సైన్ స్క్వేర్ 2 బ్రాకెట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత? 1. 2 ఇంటూ 1 ఎంత? అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సింపుల్ ఒక డయాగ్రామ్ వేద్దామా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నుంచి. సో దిస్ ఈస్ ట్రయాంగిల్, దిస్ ఈస్ థీటా, దిస్ ఈస్ ఏబిసి. ఇక్కడ అబ్జర్వర్ ఉంటుంది, అంతేనా? అబ్జర్వర్. ఇప్పుడు నేను ఒక సింపుల్ డెఫినేషన్ చెప్తాను చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బిట్వీన్ హారిజాంటల్ లైన్ అండ్ ద లైన్ ఆఫ్ సైట్ విచ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్ ఏమవుతుంది? ఇది హారిజాంటల్ లైన్. నెక్స్ట్ లైన్ ఆఫ్ సైట్, వీటి మధ్యన ఉండే యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఓకేనా అండి? ఇది. సో ఈ డెఫినేషన్ మీ టెక్స్ట్ బుక్లో నీట్గా చూడండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ఏ, డిస్టెన్స్ 5 cm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 4 cm. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ దిస్ ఇస్ సెంటర్ నుంచి ఒక పాయింట్ ఏకి ఎంత అన్నాడు? 5 cm అన్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? సర్కిల్. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ఏ, డిస్టెన్స్ 5 cm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ద సెంటర్ ఈజ్ ఒక టాంజెంట్ లెంత్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ? ఒక్క నిమిషం నీట్గా డ్రా చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ 4 cm. నెక్స్ట్ సెంటర్ నుంచి లెంత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5 cm. అయితే రేడియస్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏబిసి అంటే బీసీ వాల్యూ కనుక్కోవాలి. దిస్ ఈజ్ 90 degrees. అంటే ఇక్కడ పై దగ్గర సిరం అప్లై చేస్తే ఇక్కడ హైపోటీనియస్ ఉంటుంది, ఇక్కడ ఒక సైడ్ ఉంటుంది. హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అనుకోండి. హైపోటీనియస్ స్క్వేర్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి?
ఎంత ఇచ్చాడు 5 స్క్వేర్ ఇచ్చాడు. S1 వాల్యూ దిస్ ఈజ్ S1 దిస్ ఈజ్ S2 అనుకుంటే మనకి S1 వాల్యూ తెలీదు r², S2 వాల్యూ ఎంత 4 స్క్వేర్. ఈ 4 స్క్వేర్ అవుట్ సైడ్ పంపించేద్దామా. సో 25 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ ఎంత 16. ఓవరాల్గా గమనిస్తే 25 - 16 ఎంత 9. r ఈజ్ ఈక్వల్ టు +r-3 అంటే మనం ఓన్లీ ప్లస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఆప్షన్ ఆన్సర్ ఏమి +3 చూడండి. ఓకేనా. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత వచ్చింది +3. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సింపుల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో డైరెక్ట్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే 2πr². అంటే 2πr² అంటే ఇక్కడ 2 × π వాల్యూ 22/7, r వాల్యూ ఎంత వచ్చింది 7 స్క్వేర్. సో 7 1 జా 7 1 జా అంటే ఇక్కడ 49 వస్తుంది. నెక్స్ట్ 2 7 ఎంత 14, 14 × 22. సో 22 × 14 ఎంత 220, 220 + 88 308. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఎంత 308. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ద పాయింట్ డివైడ్స్ లైన్ జాయినింగ్ 2 points x1, y1, x2, y2 అండ్ ఇంటర్నల్లీ ద రేషియో m1:m2. అంటే ఒకసారి గమనిస్తే m1x2 + m2x1 డివైడెడ్ బై m + n. నెక్స్ట్ m1y2 + m2y1 డివైడెడ్ బై m + n. ఇది ఇంటర్నల్ ఫార్ములా అనమాట. ఏమి లైన్ జాయినింగ్ పాయింట్స్ రేషియో ఫార్ములా. ఇక్కడ రాస్తే ఈ ఫార్ములా రాస్తే 2 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా చూడండి. x1 + y1 డివైడెడ్ బై x1 + x2 డివైడెడ్ బై 2, y1 + y2 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకేనండి. ఈ ఆన్సర్ రాసినా కూడా 2 మార్క్స్. ఓవరాల్ చూస్తే ఎంత వస్తుంది మనకి అంటే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ అంటే 1 మార్క్ వస్తుంది. గుర్తుపెట్టు 2 మార్క్స్ కాదు 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినట్లున్నాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. టోటల్గా ఒకసారి చెప్తాను నేను. సో ఫస్ట్ ఎన్నో క్వశ్చన్ 21st క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ -2 and 3/2 are the roots of a equation 2x² + x - 6 = 0. సో -2 3/2 అనేది ఎలా రూట్స్ అయ్యాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడిగాడు అనమాట. ఒకసారి గమనిస్తే దీన్ని 2 మెథడ్స్లో కూడా చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఒకటి, డైరెక్ట్గా p(x) లెట్ p(x) = 2x² + x - 6 = ఇప్పుడు -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 × -2² -2 - 6. 2 × -2² అంటే +4 కదా. 2 4 జా -2 +× -6 2 4 జా 8. 8 - 8 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో p(-2) = 0. -2 ఈజ్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 3/2 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి అలాగే. సో p(3 / 2) సేమ్ 2x² అంటే 2 3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ +3/2 - 6. సో 2 × 3² అంటే 9, 2² అంటే 4 +3/2 - 6. ఒకసారి గమనిస్తే సో 2 1 జా 2 2 జా 9/2 +3/2 - 6 అంటే 9. ఇక్కడ ఎల్సిఎం 2 సేమ్ ఈక్వల్ ఉన్నాయి కదా. సో 9 + 3 ఎంత 9 + 3 డివైడెడ్ బై 2 - 6 అంటే 12/2 అంటే 6 - 6 = 0. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమి p(3/2) = 0. సో 3/2 ఈజ్ రూట్ ఆఫ్ p(x) ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ x అట్లా రాయొచ్చు.
లేదు, ఇంకొక మెథడ్ ఏముందంటే డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ చేయడమే. ఏముంది, 2x² + x - 6 = 0. సెకండ్ మెథడ్ ఇది. ఇప్పుడు ఒకటి గమనిస్తే 2 × 6 ఎంత అవుతుంది? 2 6 12. నెక్స్ట్ 4 3 12. సో 2x² దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే +4x - 3x -6 = 0. 2x కామన్ తీస్తే x + 2 -3 కామన్ తీస్తే x + 2 = 0. x + 2 = 0. 2x - 3 = 0. x -2, 2x +3, x 3/2. ఇట్లా అయినా రాయొచ్చు, రెండైనా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనండి. 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్లుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్. వీలైతే మీ పేపర్ని దగ్గర పెట్టుకొని చూసుకోండి ఒకసారి. రైట్ ద ఫార్ములా ఆఫ్ క్యాలిక్యులేట్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ అండ్ ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ఏపీ 3, 7, 11. అంటే టీఎన్ nth టర్మ్ కనుక్కోమనంటే టీఎన్ ఫార్ములా రాయమన్నాడు. ఫస్ట్ a + n - 1 ఇంటూ సింపుల్గా రైట్ ద క్యాలిక్యులేట్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ అన్నాడు వాడే. నెక్స్ట్ వన్, ఇప్పుడు T10 కనుక్కోమన్నాడు. ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చాడు? ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి గివెన్ రాయాల్సిందే. 3, 7, 11 అది ఏపీ అని వాడే చెప్పినాడు. సో దిస్ ఈస్ T1, T2, T3. సో D కావాలంటే T2 - T1 అంటే 7 - 3. 7 - 3 ఎంత? 4. ఇప్పుడు మనకి T10 అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, ఇక్కడ రాయండి నీట్గా. 4 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కదా, అంటే 4 మార్క్స్ రావాలంటే మినిమం స్టెప్స్ ఉండాలన్నమాట. ఏ = ఎంత? 3. D = ఎంత? 4. సబ్స్టిట్యూట్ చేయడమే. సో T10 = 3 + 10 - 1. n = 10 చూడండి, T10 అడిగాడు, ఇంటూ 4 అంటే 3 + 9 4 36. ఓవరాల్ చూస్తే 39 ఆన్సర్ ఎంత? 39. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఇది సెండ్ చేస్తాను, లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా అండి. టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను మీకు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ cos A, tan A, cosecant A, secant A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. మొత్తం sin A లేకి కన్వర్షన్ చేయమన్నాడు. ఏమేమి? cos A ఒకటి, tan A ఒకటి, నెక్స్ట్ cosecant A, secant A. సింపుల్గా cos A అంటే ఏమి అంటే sin² θ + cos² θ = 1. నాకు ఓన్లీ cos θ కావాలా. 1 - sin² θ రాసుకోవచ్చా? ఇక్కడ cos² θ, ఓన్లీ cos θ కావాలంటే √1 - sin² θ. అయిపోయిందా? కన్వర్షన్ అయిందా? √1 - sin² θ. ఫస్ట్ దానికి ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ వస్తుందండి, 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. tan A అంటే ఏమి? sin θ / cos θ. అంటే ఏలు ఇచ్చాడు కాబట్టి sin A / cos A. ఇక్కడ ఏనే రాసుకోండి. అంటే sin A / √1 - sin² A. అయిపోయిందండి. నెక్స్ట్ cos A ఏమి? 1/sin A. సింపుల్. secant A ఏమి? 1/cos A. ఈ కాస్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 1/√1 - sin² A. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ sin θ cos A, sin A in terms of sin A, cos A, tan A, cosecant A, secant A. This is 4 marks question. Okay. Next one. I will move on next question. 24th క్వశ్చన్ ఇక్కడ నేను చేయట్లేదు, 25th క్వశ్చన్ చేస్తాను చూడండి. మీకు 24th ఎందుకు చేయాలంటే కొద్దిగా లెంత్ పడుతుంది, అందుకే చేయట్లేదు, మీరు చూసుకోండి. అది 25th క్వశ్చన్ ఏమడిగాడో చూడండి. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ రేడియస్ 3.5 cm mounted on a hemisphere of same radius. The total height of the toy is 15.5 cm. Find the total surface area of toy. For example, this is cone. ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఎంత ఉందంట?
3.5 అని చెప్పినాను. ఇక్కడ హెమిస్పియర్ సర్మౌంటెడ్ అని చెప్పినాను నీట్గా. హెమిస్పియర్ కూడా ఎంత ఉంది ఇక్కడ 3.5 రేడియస్ అనమాట. టోటల్ లెంత్ ఎంత ఇచ్చినాడు 15.5. అయితే ఏం కనుక్కోమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్లాంట్ హైట్ కావాలా మనకి. ఏం కావాలా, స్లాంట్ హైట్ కావాలంటే మనకి అంతకంటే ముందు బాగా గమనించండి. ఇక్కడ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ చేద్దామా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, ఇవి రెండు అడిషన్ చేస్తూనే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓకేనా అండి. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏముంది 2πr². సింపుల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏమి πrl. πrl అంటే స్లాంట్ హైట్. నాకు ఓన్లీ 15.5 టోటల్ హైట్ తెలుసు. నాకు ఈ హైట్ తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే అంటే 3.5 తీసేస్తే ఇక్కడ హైట్ కనుక్కోవచ్చా మనం. h = 15.5 - 3.5 ఎంత వచ్చింది 12. ఓకే. నెక్స్ట్ వన్ మనకు స్లాంట్ హైట్ కావాలా. L² = h² + r². ఇది అందరికీ తెలిసిందే. h² ఎంత ఇప్పుడు ఇందాకే కనుక్కున్నా 12², r² 3.5 హోల్ స్క్వేర్. సో 144 + 3.5 హోల్ స్క్వేర్ అంటే 12.25 అంటే 156.25. r² L² L √156.25 అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్ చూడండి ఎంత వస్తుందో 156.25 అంటే ఒకసారి గమనిస్తే ఒకసారి ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడు. 5² ఎంత 25, 25² 625, 35² 1225. అట్లా ఇక్కడ చూడండి 3 తర్వాత 3 4 ఎంత 12, 5² ఎంత 25. అట్లా 12 13 156, 156.25 అంటే ఎంత వస్తుంది అంటే మనకి L = 12.5 వస్తుంది. L = ఎంత వచ్చింది 12.5. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా = 2πr² + πrl. 2 × 22/7. r వాల్యూ ఎంత వస్తుంది మనకి, r వాల్యూ చెప్పండి నాకు సింపుల్గా. ఒకసారి గమనిస్తే అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా 2πr కామన్ తీసుకుందాం. πr = 2r + l. 22/7 r వాల్యూ ఎంత 3.5. 2 × r వాల్యూ ఎంత 3.5, l వాల్యూ ఎంత 12 వచ్చింది కదా ఇందాకే 12.5. సో 7 0.5 22 అంటే 0.5 అంటే 11. 11 ఇంటూ ఇక్కడ 7 + 12.5 అంటే 11 × 19.5. 11 × 19.5 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ బాగా చూడండి 214.5. కావాలంటే మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి 19.5, 19 డబల్ టైం మల్టిప్లై చేయి సింపుల్గా 19 5 195 5 4 10 11 214.5. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది 2114.5. కొద్దిగా నేను పెద్దగా చేశాను ఇక్కడ, మరీ చిన్నగా చేస్తే మీరు తట్టుకోలేరనే షార్ట్ కట్ చేయొచ్చు నేను ఇక్కడ, కానీ మీకు ఎందుకని నేను సైలెంట్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా స్టెప్ డీవియేషన్ మెథడ్ మీ అందరికీ తెలిసిందే. ఫార్ములా ప్రతి ఒక్కరు రాసింటారు. 26th క్వశ్చన్, 27th క్వశ్చన్ జనరేటర్ అనేది మీ అందరికీ తెలిసిందే అండి. ఇవన్నీ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్సే. ప్రతి ఒక్క స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అయినా అటెంప్ట్ చేసి ఉంటాడు ఓన్గా.
స్టెప్ డీవియేషన్ ఏమి ఇచ్చినాడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ సిగ్మా యుఐఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. తెలిసిందే కదా. ఏ అంటే ఏమి, అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ యుఐఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ, ఇదేమి మీన్. హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్, సింపుల్. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ. ఇవే అండి. నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు, మీ ఇష్టము. 27th క్వశ్చన్ చూడండి ఒక్కసారి. సో 4 క్వశ్చన్స్ జనరేట్ చేయమన్నాడు వాడే. ఆల్రెడీ ఒక క్వశ్చన్ వాడే ఇచ్చేసినాడు. 2 days వేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు 12 అని రాయొచ్చు. గెటింగ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 12, గెటింగ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ గెటింగ్ సేమ్ నంబర్ అంటే 2, 2, 3, 3, 4, 4 ఇలా అన్నమాట. సో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ మన ఇష్టమే, ఎట్లయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ 28th క్వశ్చన్ గ్రాఫ్ క్వశ్చన్. 28th క్వశ్చన్ గ్రాఫ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. 28th మనకి వాడు ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్, ఇలానే కదా ఇచ్చింది. ఒక నిమిషం. గొంతు పోయేసింది. ఇక్కడ 2, 3 ఫస్ట్ వన్ పారాబోలా. అందులో ఏ క్వశ్చన్ బి వచ్చి ఏమన్నాడు, సమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి, 2, 3. థర్డ్ వచ్చి సమ్ 2 + 3 ఎంత, 5. ఫోర్త్ వచ్చి 2 × 3 6. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈవినింగ్ కానీ 1 సో ఈవినింగ్ అలా 8 మార్క్స్ క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కొద్దిగా గొంతు పోయేసిందన్నమాట. థ్యాంక్ యూ.